హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామన్మల. ఫ్రెండ్స్, అందరికంటే గొప్ప, అందరికంటే ముందు చార్టర్డ్ అకౌంటెంట్ ఎవరు మీకు తెలుసా? ఇంకెవరండి, మన పాపపుణ్యాలను నమోదు చేసే చిత్రగుప్తుల వారు. యమధర్మరాజు కొలువులో ఉంటాడు కదా చిత్రగుప్తుల వారు, ఆయనే అండి. ఎస్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆ చిత్రగుప్త స్వామివారి ఆలయానికి వచ్చాము. హైదరాబాద్ పాత బస్తీలో ఛత్రినాకలో ఉన్న చిత్రగుప్తుల వారి దేవస్థానం దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. అయితే ఆలయం లోపలికి వెళ్దాం. 400 సంవత్సరాల పురాతనమైన చరిత్ర ఉందండి ఈ ఆలయానికి. ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు చార్మినార్ బస్టాండ్ నుంచి ఈ ఆలయానికి ఎలా రావాలో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, చార్మినార్ నుంచి చాంద్రాయణగుట్ట వైపు వెళ్ళే దారిలో హరిబౌలి చౌరస్తా దాటిన తర్వాత ఈ చౌరస్తా వస్తుంది. దీన్నే లాల్ దర్వాజా మోడ్ అంటారు. ఇక్కడి నుంచి సుధా టాకీస్కు వెళ్ళే రోడ్లోకి వెళితే వెంటనే నెహ్రూ విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కుడివైపు తిరిగి ఈ రోడ్లో ఇలాగే వెళితే ప్రముఖ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఈ రోడ్లో ఇలాగే వెళ్తే మనకు ఛత్రినాక ఫ్లైఓవర్ కనిపిస్తుంది. ఫ్లైఓవర్ ఎక్కకుండా ఎడమవైపు నుంచి ఉన్న రోడ్లోకి వెళ్తే సరిగ్గా బ్రిడ్జి కింద కుడివైపు చిత్రగుప్త ఆలయం బోర్డు కనిపిస్తుంది. ఇక మనం ఆలయాన్ని చేరుకున్నట్లే. భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగం 39వ శ్లోకం. కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ. మనం ప్రధాన ప్రవేశ ద్వారం నుంచి లోపలికి రాగానే మనకు ఎదురుగా ఆలయాల సముదాయం కనిపిస్తుందండి. చాలా పెద్ద స్థలము, అదేవిధంగా చుట్టూ ఆలయాలు ఉంటాయి. చాలా విశాలమైన ప్రాంతం అండి. ఇప్పుడు మన వెనక కనిపిస్తుంది చూడండి, ఇది ఆంజనేయ స్వామి ఆలయం. దాని వెనక ఆనుకొనే జమ్మి చెట్టు కూడా ఉంటుందండి. సో ఇది కూడా, ఈ జమ్మి చెట్టు కూడా చాలా పురాతనమైనది ఆంజనేయ స్వామి ఆలయంతో సహా. సో ముందు మనం ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ పక్కనే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, అది కూడా చూసి నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మనం ఆలయం లోపలికి వెళ్దాం. పదండి. నంది విగ్రహం ఉంది, పురాతనమైనది ఆంజనేయ స్వామి. ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం తర్వాత మనకి ఇక్కడి నుంచే దర్శనం కోసం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మన ఆచారం ఏంటండి, ముందు వినాయకుల వారిని చూసి ఆ తర్వాత మిగతా ఆలయాలు చూడాలి కదా. అయితే ఈ కాంప్లెక్స్లోనే అటు చివరికి వినాయకుని ఆలయం ఉంటుంది. సో మనం లోపల నుంచే వెళ్ళి వినాయకుని ఆలయం చూస్తూ ఆ తర్వాత మిగతా ఆలయాలన్నీ చూస్తూ ఇటు వైపు వద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, రండి వెళ్దాం. మనకు ముందు ఎడమ వైపు నుంచి ప్రారంభిస్తే మనకు ముందు కనిపించే ఆలయం ఈ అయ్యప్ప స్వామి ఆలయం పెద్దగా కనిపిస్తుంది. దాని ముందు ఉంది చూడండి, ఇక్కడ వినాయకుడి విగ్రహం రాతితో చేసింది, చాలా బాగుంది. ఇక్కడ ఒక శివలింగం కూడా కనిపిస్తుంది మనకు. ఇక మనం ముందు ఇక్కడ లలితాంబాదేవి ఉందండి, లలితాంబికాదేవి కాత్యాయని అమ్మవారు చూస్తున్నారు కదా. ఆ తర్వాత నాగదేవతలు, విఘ్నేశ్వరుల వారు, పక్కనే అయ్యప్ప స్వామి అండి. అయ్యప్ప స్వామి తర్వాత మనకు సుబ్రహ్మణ్య స్వామి
సుబ్రహ్మణ్య స్వామి తర్వాత ఇక్కడ చూడండి. అవునండి, ఇది అయిపోయిన తర్వాత ఇక మనకు ప్రధాన ఆలయం అండి. చూడొచ్చు ఎంత పురాతనమైన ఆలయము. ఇప్పటివరకు చూసిన ఆలయాల శైలి కొత్తగా కట్టినట్టుగా మనకు తెలిసిపోతుంది. ఈ ఆలయం చాలా పురాతనమైన శైలిలో మనకు కనిపిస్తుంది. చూడండి, ఈ ధ్వజస్తంభాలన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఇక్కడ కూర్మం ఉందండి. మన ఎదురుగా ప్రధానంగా స్వామి కనిపిస్తున్నారు. చూడండి, कलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराजविवर्धनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भक्तिप्रियाय भवरोग ఇక ఈ చిత్రగుప్తుని ఆలయానికి సంబంధించిన చరిత్ర సుమారు 400 ఏళ్ళండి. మరి చిత్రగుప్తుని ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే కాయస్థ వంశీకులు అండి. కాయస్థ వంశీకులు అంటే ఎక్కడి నుంచి అంటే యూపీ నుంచి వచ్చిన వాళ్ళండి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కాయస్థ వంశీకులు. ఈ కాయస్థ వంశీకుల ఆలయాలు ఈ హైదరాబాదు పాత బస్తీలో కొన్ని ఉన్నాయండి. మనం ఇదివరకే కొన్ని ఆలయాలు వాటిని సందర్శించడం జరిగింది. ఆ కాయస్థ వంశీకులే ఈ చిత్రగుప్తుని ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. మరి వారు చిత్రగుప్తుని ఆలయాన్ని ఎందుకు నిర్మించారు అంటే దాని వెనుక రీజన్ ఉందండి. కాయస్థ వంశీకులు ఎవరో కాదండి, ఈ చిత్రగుప్తుని వంశీకులు అనమాట. చాలా అరుదండి. భారతదేశంలో అతి కొద్ది చిత్రగుప్తుని ఆలయాల్లో మనం ఇప్పుడున్న ఈ హైదరాబాద్లో ఉన్న ఈ చిత్రగుప్తుని ఆలయం కూడా ఒకటనమాట. నిజానికి చిత్రగుప్తుని ఆలయం మనందరికీ అందుబాటులో ఉండడం కూడా మనందరి అదృష్టం. మీకు వీలైనన్ని సార్లు వచ్చి స్వామిని దర్శించుకోండి. దేవాలయాన్ని నైజాం పరిపాలనలో కాయస్థ వాళ్ళు నిర్మించారు దేవాలయాన్ని. చిత్రగుప్త స్వామి కాయస్థులకు కులదేవత కాబట్టి వాళ్ళు నిర్మించారు దేవాలయాన్ని. దేవాలయం సుమారుగా దేవాలయం ఇది. బ్రహ్మమాష్టపుత్రుడైన బ్రహ్మపుత్రుడు కాబట్టి ఈయన చిత్రగుప్తుడు. చిత్రం అంటే బొమ్మ, చిత్రం అంటే బొమ్మ, రసం అంటే గుప్తంగా మన పాపుణ్యాలను గుప్తంగా రాసేవాడు అన్నమాట. ఎవరు? చిత్రగుప్త స్వామి. అదే సృష్టి ప్రారంభంలో యమధర్మరాజు ఏమంటే ఎప్పుడైతే ఈ పాపపుణ్యాలన్నీ జరిగి చనిపోయిన తర్వాత ఆత్మలన్నీ కూడా తమకు తోచినట్లుగా స్వర్గానికో నరకానికో వెళ్తూ ఉండేవట. ఈ పాపపుణ్యాలను నిర్ణయించడంలో యమధర్మరాజుకు చాలా కష్టం కలిగిందంట. ఆ సమయంలోనే ఆయన వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడట. స్వామి, నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నాకెవరూ తోడు లేకపోవడంతో, నాకెవరూ సహాయం అందించకపోవడంతో ఈ పాపపుణ్యాలను నిర్ణయించడం కష్టమైపోతుంది అని చెప్పడంతో బ్రహ్మ యమధర్మరాజుకు అభయం ఇచ్చి యోగనిద్రలోకి వెళ్ళిపోయాడట. ఆ యోగనిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొన్ని సంవత్సరాల పాటు యోగనిద్రలో నుంచి బయటికి వస్తే తన ఎదురుగా ఒక ఆజానుబాహుడు కనిపించాడట. చేతిలో ఒక కలం లాంటి ఇది, అదేవిధంగా ఇంకొక చేతిలో పుస్తకం అంటే తాటాకుల గ్రంథం లాంటిది కలిగి ఆయన కనిపించాడట. మరొక చేతిలో ఒక కత్తి. సో ఆయన బ్రహ్మదేవుడు అప్పుడు గుర్తించి తన శరీరం నుంచే వచ్చినవాడు కాబట్టి తన చిత్తం నుంచి రహస్యంగా పుట్టిన ఆ వ్యక్తినే చిత్రగుప్తుడు అని పేరు పెట్టి యమధర్మరాజుకు సాయంగా పంపించాడంట. ఇంతకు ఆయన చేయాల్సిన పని ఏంటి అంటే మన పాపపుణ్యాల చిట్టాను ఆయన రాస్తూ ఉండడం. మరి ఆయన ఎక్కడ రాస్తూ ఉంటాడు? మనందరికీ తెలిసిన విషయాల ప్రకారం, చాలా సినిమాల్లో చూసిన ప్రకారం యమధర్మరాజు పక్కనే ఆయన కనిపిస్తాడండి. కానీ యమధర్మరాజు పక్కన కాదండి, ఆయన మనందరిలో భూమి మీద ఎన్ని కోట్ల మంది ప్రజలున్నారో అన్ని కోట్ల మంది ప్రజల్లో కూడా చిత్రగుప్తుడు కొలువై ఉంటాడట. ఉండి మనం చేసే పాపపుణ్యాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉంటాడట విషయం. అందుకనే మనము మృతి చెందిన తర్వాత యమధర్మరాజుకు వెళ్ళిన తర్వాత ఈ నివేదిక అంతా కూడా ఆయనకు అందిస్తాడనమాట. అప్పుడు యమధర్మరాజు మన పాపపుణ్యాల విషయంలో నిర్ణయం తీసుకుంటానని అంటే శాస్త్రం చెప్తోంది. కర్పూర నీరాంజనం సమర్పయామి. మనకు ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా సరే ఈ చిత్రగుప్తుని దర్శించి ఇక్కడ సరైన పూజలు నిర్వహిస్తే మనకు ఆ గ్రహ దోషాల బాధ నివారణ అవుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం అన్నమాట. అందుకే
ఇక్కడ ఏంటంటే బుధవారం అంటే చిత్రగుప్తునికి ప్రీతికరమైన రోజు. అందుకే ఆ రోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు, ఏది గ్రహదోషాలకు సంబంధించిన ప్రత్యేక పూజలు, స్వామివారి అభిషేకాలు నడుస్తూ ఉంటాయన్నమాట. బుధవారం రోజు కొన్ని వందల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుతూ ఉంటారు. అది ఒక ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుందన్నమాట. కేతుగ్రహ దోషానికి సంబంధించి ఆ నివారణ కోసం ఇక్కడ పూజ చేస్తే ఆ దోష నివారణ అవుతుందని భక్తుల నమ్మకం అనమాట. అందుకే ఇక్కడ కేతుగ్రహ దోష నివారణ పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం దోష నివారణార్థం కేతుగ్రహ దోష నివారణార్థం శ్రీ చిత్రగుప్త దక్షిణ ఐరావతి సమేత శ్రీ. సో మనం ఈరోజు వీడియో రికార్డింగ్కి వచ్చిన రోజు బుధవారం రోజు అండి. ఉదయమే స్వామివారికి 3 సార్లు అభిషేకం జరుగుతుంది. 3:30కు, ఆ తర్వాత 5:30కు, తర్వాత మళ్ళీ 7 గంటలకు. సో ఇప్పుడు మనం వచ్చిన టైం అభిషేకం జరుగుతున్న సమయం అనమాట. లోపల చిత్రగుప్తుల వారికి అభిషేకం జరుగుతుంది. ఒకసారి మనం చూద్దాం రండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపతః పరస్తాత్ తమేవం విద్వాన్ అమృతి భవతి నాన్యః పంచా విద్యతే యనాయ బ్రాహ్మం జనయంత దేవాగ్రే తదబ్రువన్ యస్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా సర్వశేః ప్రీయతే లక్ష్మీగుణానో అభ్యదాతయే నిహోతా తత్సి బర్హిషి షణ్ణో దేవీరవిష్టయ ఆపాయవో మామతేయంతే అగ్నే పశ్యంతో అంతం దురితారరక్షన్ కరక్షదాంతు కృతో విశ్వవేదాలిప్తంతయిత్రిపవోనాః దేవుః భగం సుమనా అసత అజ్యవోచదది వక్త్రా ప్రథమో దైవ్యో భిషక అహీగుశ్చదర్వాః జంబయన్ సర్వాశ్చయాతు ధాన్యః అసతే హేతిర్మీడుష్టుమరుణస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వతస్వమాయక్ష్మయా పరిభుజా నమస్తే యస్మాయుధాయ న తతాయ దృష్ణవే రుకావిభ్యోదిగ. చూశారు కదా, అభిషేకం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. నిజంగా స్వామివారిని ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తుంటే అది కన్నుల పండుగ. మీరు వచ్చి చూడాల్సిందే. నిజంగా ప్రతి ఒక్కరూ ఏదైనా మీ జీవితంలో ఏదైనా సమస్యలు మిగిలిపోతే తీరిపోని, అదేవిధంగా గ్రహదోషాలు ఏదైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ ఆలయానికి వచ్చి ఈ పూజ చేయించుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక ఈ పూజ అంటే దీనికి సంబంధించి ఎలా చేస్తారు అని అంటే మాత్రం బుధవారం ఉదయమే అంటే 4 గంటలకొకటి, 5:30కొకటి, 7 గంటలకొకటి 3 సార్లు ఈ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఇందులో పాల్గొనదలిచిన వారు 501 రూపాయలు చెల్లించి ఈ పూజలో పాల్గొనవచ్చు. అయితే అలా 7 వారాలు చేస్తేనే ఈ ఫలితం దక్కుతుందని చెప్తారు. అంటే ప్రతి వారం 500 రూపాయలు చొప్పున చెల్లిస్తూ 7 వారాలు వరుసగా ఈ పూజ చేయించుకోవాలి. ఈ పూజ చేయించుకుంటే అభిషేకం చేసిన తర్వాత 7 ప్రదక్షిణాలు చేసి ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇట్లా దీపాలు ముట్టించాలండి. 7 దీపాలు ఇలా ముట్టిస్తే అప్పుడు ఈ పూజ పూర్తయినట్టే అనమాట. చాలామంది వచ్చి భక్తులు చాలామంది వస్తారు. బుధవారం నాడు వచ్చి పూజ చేసుకుపోతారు. మరి వాళ్ళ కోరిక సిద్ధిస్తాయి. ఏంటంటే పెళ్లి కాని వాళ్ళకి, సంతానం కాని వాళ్ళకి, ఆరోగ్యం మంచిగా లేకపోతే, ఇంటి ఆరోగ్య మంచిగా లేక అన్ని పరిస్థితి అన్ని దోషాలు కూడా పూజ చేసి అన్ని దోషాలు పోతాయి. భక్తులు నమ్మకం కాబట్టి చాలామంది వచ్చి పూజ చేసుకొని పోతుంటారు అన్నమాట. దేవాలయానికి 7 వారాలు పూజ ఇక్కడ 7 బుధవారాలు చేస్తే దోషాలు పోతాయి. 7 బుధవారాలు చేసి అభిషేకం ఉంటుంది. 7 వారాలు అర్చన చేయించుకోవచ్చు, అభిషేకాలు చేయించుకోవచ్చు. వాళ్ళ ఇష్టం అన్నమాట. 7 ప్రదక్షిణాలు చేయాలి దేవాలయానికి. 7 దీపాలు వెలిగించాలి. ఇక్కడ దీపాలు వెలిగిస్తే వాళ్ళ కోరికలు సిద్ధి చేస్తే భక్తుల నమ్మకం. ఇక ఈ ఆలయము సుమారుగా 400 సంవత్సరాల క్రితం కట్టిందని అనుకున్నాం కదండి. మనకి ఈ ఆలయం చుట్టుపక్కల చూస్తే కూడా ఇక్కడ అర్థమైపోతుంది. అయితే ఆ తర్వాత ఈ మధ్యలో అంటే ఒక 20-30 ఏళ్లలో ఈ మిగతా ఆలయాలన్నీ కూడా కట్టడం జరిగింది. చిత్రగుప్తుని ఆలయం తర్వాత ఒక 30 ఏళ్ల క్రిందట ఆ శివాలయము, తర్వాత రామాలయము, సాయిబాబా ఆలయము, అదేవిధంగా మనం ఇంతకుముందు చూసిన అయ్యప్ప, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఈ ఆలయాల సముదాయంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఆలయానికి చాలా స్థలం ఉండేయండి ఒకప్పుడు, కానీ కబ్జాలకు గురైపోయింది. ఇప్పుడు ఈ ఆలయం వెనకనే సరస్వతి శిశు మందిర్ అని చెప్పి ఒక స్కూల్ కూడా, ఒక పాఠశాల కూడా నడుస్తోంది.
అది కూడా ఈ ఆలయ ఆధ్వర్యంలోనే సాగుతుందన్నమాట. ఇక ఇది రామాలయం అండి, ఈ కొత్తగా నిర్మించిన రామాలయం. రామాలయం ఎదురుగానే మనకి ఇక్కడ రామసేతు శిల కనిపిస్తుంది చూడండి. రామాలయం అయిపోయిన తర్వాత శివాలయం. यापहाय उग्राय दुर्गभवसागरतारणाय ज्योतिर्मयाय गुणगानसुनृत्यकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. ఇక్కడ సాయిబాబా ఆలయం చూడండి. ఒక 15 years 5 years అవుతామని వెలుగులోకి వచ్చింది దేవాలయం ఇది. అంతకుముందు ఎవరు రానివ్వరు, ధూపదీపాన్ని కూడా కష్టం ఉంది ఇక్కడ. కాబట్టి ఎవరు రాకపోతే భక్తులు కూడా ఇప్పుడు మెల్లగా డెవలప్ అవుతుంది కాబట్టి భక్తులు ఇప్పుడు మెల్ల అందరూ తెలుస్తుంది కాబట్టి వేరే ఊళ్ళకి వచ్చి పూజ చేసిపోతున్నారు. నైట్లో ఇక్కడ ఉండి రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉండి పూజ చేసి రాత్రి పూట ఉండి పూజ చేస్తే మొత్తం వెళ్ళిపోతుంటారు. డిస్టిక్లో వస్తారు, ఆంధ్రాలో వస్తారు చాలామంది, మహారాష్ట్ర దూరం మరి వచ్చి పూజ చేస్తున్నాం. దీపాలు 2వ రోజు ఈయన పుట్టినరోజు ఉంటుంది. దీపాలు 2వ రోజు జన్మతిథి తీయటం కదా, ఈయన జన్మదినం కావాలి, ఆ రోజు పూజ అవుతాయి. ఇక్కడ ఉత్సవాలు అవుతాయి, గణపతి నవరాత్రులు, దసరా నవరాత్రులు, సీతారామ కళ్యాణం, శ్రీరామ ఉత్సవాలు, మరి మహాశివరాత్రి అని సమయం జరుగుతాయి ఇక్కడ. సాక్షాత్తు చిత్రగుప్తుల వారు అప్పుడప్పుడు ఈ ఆలయానికి వచ్చిపోతుంటారట, మారువేషంలోనో మరి ఎట్లనో తెలియదు కానీ ఆయన వచ్చిపోతుంటారు. కాబట్టే ఈ ఆలయానికి ఎంత ప్రాధాన్యత, ఎంత విశిష్టత వచ్చిందని ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు. సో ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మన లోపలే ఉండి మన పాపపుణ్యాల చిట్టా రాస్తున్నప్పుడు ఈ ఆలయానికి రావడం పెద్ద కష్టమా చెప్పండి. ఇక ఆలయం టైమింగ్స్ విషయానికి వస్తే ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఆలయం ఉంటుంది. అయితే ఒక బుధవారం రోజు మాత్రం ఉదయం 3 గంటలకే ఆలయం తెరవడం జరుగుతుంది, 12 గంటల వరకు కూడా ఉంటుంది. ఇక ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఆలయం ఓపెన్గా ఉంటుందన్నమాట. సో ఎవరైనా భక్తులు రావాల్సిన వారు ఈ సమయాల్లో చేరుకునేలా ప్లాన్ చేయండి. అన్నట్లు ఇక్కడ ఏదైనా సేవలు లేదంటే పూజలకు సంబంధించిన వివరాలకు సంబంధించి నేను దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది కూడా చూడండి. ఈ ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ దగ్గర నుంచి మీరు కుడివైపుకు తీసుకుంటే చాలా దగ్గర ఈ ఆలయం. అదేవిధంగా చార్మినార్ వైపు నుంచి కూడా మనకు సుధా టాకీస్ రోడ్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు అక్కడి నుంచి కూడా ఈ ఆలయానికి రావచ్చు. ఏదైనా ఉప్పుగూడ మించి రావడం ఇక్కడ చాలా దగ్గర అనమాట. దీన్ని కందికల్ గేట్ ఏరియా అంటారు. ఇక ఇక్కడికి బస్సుల్లో రావాలనుకున్న వారు 2U8U గుర్తుపెట్టుకోండి, 2U8U ఈ 2 బస్సుల్లో అంటే సికింద్రాబాద్ నుంచి కందికల్ గేట్ వరకు ఈ బస్సులు వస్తాయన్నమాట. మీరు అఫ్జల్గంజ్లోనైనా సరే ఈ బస్సుల్ని మీరు ఎక్కడం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక ఇంకెవరైనా సరే చార్మినార్ బస్ స్టాండ్ నుంచి రావాలంటే మాత్రం మీకు షేరింగ్ ఆటోలు అక్కడి నుంచి దొరుకుతాయి. కందికల్ గేట్ అని చెప్తే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ 2 కాకుండా మరొక ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు అందుబాటులో ఉందండి, అదే MMTS అనమాట. లింగంపల్లి నుంచి ఫలక్నుమా వెళ్ళే MMTS రైలు ఎక్కితే మీరు ఈ ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి కేవలం 5 నిమిషాల నడక ద్వారా మీరు ఈ ఆలయానికి చేరుకోవచ్చు. సో అన్ని వైపుల నుంచి కూడా ఈ ఆలయానికి చాలా సులభంగా చేరుకునే అవకాశం ఉంది. మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక ఈ ఆలయం పక్కనే మనకు ఒక కోనేరు కనిపిస్తుందండి, అంటే ఒక బావి. నిజానికి ఇది కోనేరు అనడానికి కూడా లేదు, అయితే చాలా అధ్వాన పరిస్థితిలో ఉందండి. ఎందుకంటే ఆ బావిని చూడగానే నాకైతే మనసుకు ఎంతో బాధ అనిపించింది. ఎవరు పట్టించుకోని పరిస్థితిలో మొత్తం చెత్త వేయడం ద్వారా, అంటే చుట్టుపక్కల స్థానిక ప్రజల మరి ఎవరో తెలియదు కానీ మొత్తం కూడా బావి పూడుకుపోయే పరిస్థితిలో ఉంది. అయితే కోనేరు అనేది నిజానికి కేవలం ఆలయానికి సంబంధించిన విషయం కాదండి, భూమిని రీఛార్జ్ చేయడానికి కూడా, అంటే శాస్త్రీయంగా కూడా చాలా అవసరం ఉంటుందన్నమాట. ప్రతి ఏరియాకు ఏదో ఒక నీటి వనరు ఉండాలి కాబట్టి ఈ కోనేరు అందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ముందుకు వచ్చైనా సరే ఇది ఆలయానికి సంబంధించిన విషయంగా కాకుండా కనీసం ఆ కోనేరునైనా సరే క్లీన్ చేయించి కొంచెం పూడిక తీస్తే ప్రజలందరికీ ఉపయోగపడడం మాత్రమే కాదు, భూమిలోకి వాటర్ రీఛార్జ్ అయ్యి చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఆ వైపుగా చర్యలు తీసుకుంటుందని అయితే నేను ఆశిస్తున్నాను.
మేము చిత్రగుప్త దేవాలయంలో వచ్చినప్పటి నుంచినండి మాకు చాలా బాగుంది. మా బాబుకి కూడా జాబ్ వచ్చిందండి. మా బాబు బయటికి వెళ్ళారండి అమెరికాలో. అంత సంతోషంగా ఉంటుందండి. చిత్రగుప్తుకి చేస్తే 7 దీపాలు 7 ప్రదక్షిణలు చేయాలండి. 7 వారాలు చేసి మళ్ళీ దానికి చెల్లిస్తారండి వైష్ణవ్స్లు. వచ్చిన వాళ్ళందరూ మొక్కుతారు. ఈ గుడి ఎక్కడ లేదండి, చిత్రగుప్త గుడి ఇండే ఉంది. ఇక్కడ నేను పుట్టి పెరిగింది ఇదే ఇక్కడనే అండి. మా ముత్తాతలు తాతలు అందరు ఇక్కడనే. ఆంధ్ర బ్యాంకులో డ్యూటీ చేసిన, రిటైర్మెంట్ అయిన 2019లో. ఇక అప్పటి నుంచి ఇక్కడ సేవకునిలాగా ఉండిపోయాను అన్నమాట. నాకు తెలిసినంత మటుకు 400 సంవత్సరాల కిందిది చిత్రగుప్త దేవాలయము. మేము ఇదే గుళ్ళో ఆడుకుంటుంటిమి, చేస్తుంటిమి. మా ఇక్కడ మహిమలు ఏంటంటే ఆయన అనుకున్న పనులన్నీ జరిపిస్తున్నాడు. ఇక్కడెక్కడ దేశాల నుంచి వచ్చి వాళ్ళ కోరికలు తీరుస్తున్నాడు ఆయన. ఆ భగవంతునికి వాళ్ళు ఎక్కడైనా వెళ్ళాలన్నా, ఇంట్లో కార్యక్రమాలు ఏమైనా జరగకపోయినా జరిపిస్తున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ మొక్కులు వాళ్ళు చెల్లించుకుంటున్నారు. కర్పూర నీరాంజనం సమర్పయామి. మనం చేసే పాపపుణ్యాలు ఎప్పటికప్పుడు నమోదు అవుతూనే ఉంటాయి. అయితే ధర్మబద్ధంగా జీవితాన్ని గడపడం ఒక్కటే మనల్ని పాప పంకిలం నుంచి రక్షించగల ఒకే ఒక్క మార్గమని చెప్పడమే ఈ చిత్రగుప్తుడి ఆలయ సందర్శన మనకు నేర్పే పాఠం. సో ఇప్పటికైనా మీరు ఆ వైపు ఆలోచిస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల అన్నట్లు. డోంట్ ఫార్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.